హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లాండ్కి సంబంధించిన కంప్లీట్ ప్రిడిక్షన్ చెప్తా. ఆ మ్యాచ్ వచ్చేసి 8ంటికి ఉంటుంది ఇవాళ. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెదర్ రిపోర్ట్ చూసుకుంటే 31% డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. మీకు క్లియర్గా చెప్తున్నా, రెయిన్ ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. ఫుల్ మ్యాచ్ అయితే జరిగే ఛాన్సెస్ అసలే లేవు. బట్ ప్రిడిక్షన్ చెప్తా, ఫైనల్ టీమ్స్ కోసం టెలిగ్రామ్లో అయితే జాయిన్ కండి. ఫస్ట్ ఇంకా ప్రాబబుల్ 11కి వెళ్తే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, రెయిన్ ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో నేను వెదర్ రిపోర్ట్ మొత్తం చెక్ చేసిన గూగుల్లో వెళ్ళి, చాలా అంటే చాలా కేసెస్లో 8కి 6కి 11కి 10కి 2 వరకు కూడా ఉంది. అంటే మ్యాచ్ 11:30కి ఏమో స్టార్ట్ అవుతుంది వాళ్ళ టైంలో. 11:30 అంటే ఆఫ్టర్ 2 అవర్స్ దాకా కూడా రెయిన్ ఉంది. ఆ తర్వాత కూడా చాలా వరకు ఉంది. 60% ఏమో ప్రెసిపిటేషన్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ ఫుల్గా జరిగే ఛాన్సెస్ అయితే చాలా లెస్. అండ్ ప్రాబుల్ 11 చూసుకుంటే యూఎస్ఏవి స్టెఫెన్ టైలర్, గౌస్, నితీష్ కుమార్, ఆరెన్ జోన్స్, ఆండర్సన్, మిలింద్ కుమార్, హర్మన్ సింగ్, ఎన్ కెనిగే, షాడ్లే, అలీఖాన్, నేత్రవాల్కర్. సో వీళ్ళు 11 ప్లేయర్స్ ఫ్రమ్ యూఎస్ఏ. అండ్ ఇక ఇంగ్లాండ్ ప్రాబబుల్ 11 చూసుకుంటే సాల్ట్, బట్లర్, బేర్స్టో, మొయిన్ అలీ, బ్రూక్, లివింగ్స్టన్, శామ్ కరన్, జఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, టోపలే అండ్ సి జోర్డన్. వీళ్ళు 11 మెంబర్స్ మనకి ఇంగ్లాండ్ నుంచి. ఇక మనకి వెన్యూ పరంగా చూసుకుంటే, వెన్యూ వచ్చేసి కెన్నింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్స్టోన్, బార్బడోస్. ఇందులో యావరేజ్ స్కోర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇన్నింగ్స్లో 153 ఉంటే సెకండ్ ఇన్నింగ్స్లో 133 ఉంది. ఇది కంప్లీట్ లో స్కోరింగ్ అని చెప్పలేం, కంప్లీట్ హై స్కోరింగ్ అని చెప్పలేం. బట్ సిచ్యువేషన్స్ కొంచెం బ్యాటర్స్కి ఫేవర్ చేస్తే కొంచెం 162 ప్లస్ వచ్చే ఛాన్స్ ఉంది, 150+. లేదు బౌలర్స్కి ఫేవర్ అయితే కనుక ఇంకా లెస్ స్కోరెస్ అవుతాయి. సో నా సజెషన్ ఏంటంటే, ఆల్రౌండర్స్ని బౌలర్స్ని మీ టీమ్స్లో ఎక్కువగా కవర్ చేయర్రి. ఇంకా స్పిన్ వర్సెస్ పేస్ చూసుకుంటే మనకు 100 వికెట్లు పేసర్స్కి పడితే 64 వికెట్లు ఈ గ్రౌండ్లో స్పిన్నర్స్కి పడ్డాయి. సో పేసర్స్కి అయితే మంచి అసిస్టెన్స్ ఉంది. ఫ్యాంటసీ బాబాజీ ఫ్రీ టీమ్స్ మీకు కావాలనుకుంటే మినీ జిఎల్ టీమ్ అండ్ స్మాల్ లీగ్ టీమ్ ఫ్రీగా టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ లింక్తో మాత్రమే జాయిన్ కండి. ఫేక్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో జాయిన్ కానీ మోసపోవద్దు. అండ్ యూఎస్ఏ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ రికార్డ్ చూసుకుంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. టేలర్ 2024లో 10 మ్యాచెస్ ఆడి 236 రన్స్ కొట్టి ఇక్కడ మనకి 23 యావరేజ్ అయితే ఉంది. అండ్ ఆండ్రూ గౌస్ చూసుకుంటే మనకి 11 మ్యాచెస్లో 372 స్కోర్ చేసి 37 యావరేజ్ అయితే ఉంది. నితీష్ కుమార్ 8 మ్యాచెస్లో 153 స్కోర్ చేసి 25 యావరేజ్ అయితే ఉంది. అండ్ ఆరెన్ జోన్స్ చూసుకుంటే 12 మ్యాచెస్లో 247 స్కోర్ చేసి 27 యావరేజ్ ఉంది. ఓకే, ఆండర్సన్ వచ్చేసి 9 మ్యాచెస్లో మనకి 183 స్కోర్ చేసి 26 యావరేజ్ ఉంది. సో మిలింద్ కుమార్కి అయితే యావరేజ్ మంచిగా లేదు. ఇక ఇందులో బెస్ట్ ప్లేయర్స్ ఎవరంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు 37 ఆండ్రూస్ గౌస్కి ఉంది. అండ్ తర్వాత మీకు ఆరోన్ జోన్స్కి అయితే బెస్ట్ ఉంది. ఇంకా నితీష్ కుమార్ని అండ్ స్టీఫెన్ టైలర్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ 4 ప్లేయర్స్ అయితే బెస్ట్ ఉన్నారు. ఆండర్సన్ కూడా బెస్ట్. ఈ 5 అయితే యూఎస్ఏ నుండి బెస్ట్గా యావరేజ్ అయితే ఉన్నాయి బ్యాటింగ్ సెక్షన్లో. అండ్ యూఎస్ఏ బౌలర్ సిచ్యువేషన్కి వస్తే, మిలింద్ కుమార్ 2 ఇన్నింగ్స్లో 5 ఓవర్స్ వేసి 1 వికెట్ కూడా పడలేదు. హర్మన్ సింగ్ 10 మ్యాచెస్లో 10 వికెట్స్ తీసిండు. బట్ స్ట్రైక్ రేట్ అయితే అంతే మంచి లేదు. 20 బాల్స్కి 1 వికెట్ తీస్తున్నా అంటే ఎవ్రీ మ్యాచ్ 1 వికెట్ అట్లా పడుతుంది. కెన్నీకి వచ్చేసి 8 ఇన్నింగ్స్లో 7 వికెట్స్ తీసిండు, 18 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ షార్లే వ్యాన్ వచ్చేసి 9 ఇన్నింగ్స్లో 8 వికెట్స్ తీసి 21 స్ట్రైక్ రేట్ ఉంది. స్ట్రైక్ రేట్ అంటే 21 అంటే 21 బాల్స్కి ఒకసారి వికెట్ తీస్తుండని అర్థం. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్కి ఒక్కొక్క వికెట్స్ తీస్తారు. కానీ అలీఖాన్ కూడా 7 మ్యాచెస్లో 7 వికెట్స్ అంతే, ఎక్కువ వికెట్స్ తీసిన వాళ్ళు లేరు. నేత్రవాల్కర్ ఒక్కడే ది బెస్ట్గా కనబడుతుండు మనకి యూఎస్ఏ నుండి. ఓకే, అండ్ అట్లనే అలీఖాన్ కూడా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, తనను కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ రికార్డ్స్ చూసుకుంటే మనకి ప్రతి ఒక్క ప్లేయర్ ఫామ్లో ఉన్నాడు, పిచ్చర్ ఫామ్లో. ఇక్కడ చూసుకోండి, సాల్ట్ 6 ఇన్నింగ్స్లో 205 స్కోర్ చేసి 41 యావరేజ్ ఉంది. అండ్ ఇక్కడ బట్లర్ వచ్చేసి 6 ఇన్నింగ్స్లో 231 స్కోర్ చేసి 46 యావరేజ్ ఉంది. బేర్స్టో వచ్చేసి 6 ఇన్నింగ్స్లో 128, 42 యావరేజ్ ఉంది. మొయిన్ అలీ కూడా 4 ఇన్నింగ్స్లో, మొయిన్ అలీ ఒకటి బ్యాటింగ్లో అంతగా పర్ఫార్మెన్స్ లేదు, మీరు చూసుకోవచ్చు. బ్రూక్ కూడా 45 యావరేజ్ ఉంది. లివింగ్స్టన్ కూడా 25 యావరేజ్ ఉంది. సో అవుట్ ఆఫ్ 6 మెంబర్స్ 5 ప్లేయర్స్ ది బెస్ట్ యావరేజ్ ఇస్తూ ఉన్నారు. యావరేజ్ ఎక్కువ ఉందంటే దాని అర్థం వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసి నాట్ అవుట్గా ఉంటుర్రని అర్థం. సో అందరూ కూడా ది బెస్ట్గా ఉన్నారు ఇంగ్లాండ్ బ్యాటర్స్. ఇక ఇంగ్లాండ్ బౌలర్స్ విషయానికి వస్తే మనకి జోఫ్రా ఆర్చర్ 7 మ్యాచెస్లో 11 వికెట్స్ తీసి 13 స్ట్రైక్ రేట్, సూపర్ స్ట్రైక్ రేట్ ఉంది. ఆదిల్ రషీద్ కూడా 7 మ్యాచెస్లో 10 వికెట్స్, 15 స్ట్రైక్ రేట్, సూపర్ ఉంది. టోప్ లేదు, అంతే మంచిగా లేదు స్ట్రైక్ రేటు, అండ్ వికెట్స్ కూడా లేవు. మొయిన్ అలీ వచ్చేసి 6 మ్యాచెస్లో 6 వికెట్స్ తీసి మంచిగా యావరేజ్ అయితే ఉంది. వుడ్కి, కరణ్ కూడా మంచిగా, స్కామ్ కరణ్కి అయితే అసలు 2 ఇన్నింగ్స్లో వికెట్సే లేవు. వుడ్కి వచ్చేసి మనకి 6 ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీసిండు, 20 స్ట్రైక్ రేట్ ఉంది. సో మీరు బౌలర్స్ సెక్షన్లో రషీద్ అండ్ జోఫ్రా ఆర్చర్,
మోయిన్ అలీని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ స్ట్రైక్ రేట్స్ వికెట్స్ మంచిగా ఉన్నాయి. ఓకే, అట్లనే వుడ్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, మంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. ఇక బెస్ట్ యాప్ సజెషన్స్ వచ్చేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పేది విజయ్ బాబు అప్లికేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్. టెలిగ్రామ్లో ఛానల్లో ఉంటుంది అండ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతా. అండ్ MyFab11 వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో అండ్ టెలిగ్రామ్లో పెడతా. అండ్ Boom11 అప్లికేషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, టెలిగ్రామ్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. అండ్ టీమ్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ USA చూసుకుంటే ఈ రెండు టీమ్స్ కూడా నేను ఇప్పుడు ప్రిడిక్ట్ చేయను అని ఎందుకు చెప్తున్నా అంటే మీకు క్లియర్ కట్గా స్టార్ట్స్ ఇద్దామని నేను ఈ వీడియో చేసిన మెయిన్గా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది USAకి సంబంధించిన డేటా, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. తీసుకున్నారా? అండ్ ఇంగ్లాండ్ది కూడా తీసుకోర్రి. సో తీసుకున్నారా? ఇక్కడ చూసుకోండి 31% రెయిన్ ఛాన్సెసే ఉన్నాయి. సో నేను దేన్ని బేస్ చేసుకొని ఇప్పుడు టీం క్రియేట్ చేయాలా? చాలామంది మీకు ఇప్పుడే టీమ్స్ క్రియేట్ చేసి పెట్టిస్తారు. దేన్ని బేస్ చేసుకొని చేస్తారు? వాళ్ళ హై సెలెక్టెడ్ని తీసుకొని పెట్టేటోళ్ళే చాలామంది ఉంటారు. దానివల్ల యూజ్ ఏముండదు, మీరు ఆ టీమ్స్ పెడితే బొక్కబడ్డం తప్ప ఏముండదు. సో క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ రెయిన్ లేకపోతేనే నేను ఈ స్టార్ట్స్ యూజ్ చేసుకొని మళ్ళీ అనాలిసిస్ ముందుకెళ్ళి టీం క్రియేట్ చేస్తాను. టీం క్రియేట్ చేయడం ఈజీ, బట్ ఇక్కడ రెయిన్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా క్రియేట్ చేస్తావు? రెయిన్ ఉన్నప్పుడు డిఫరెంట్గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. టాప్ ఆర్డర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఫస్ట్ బౌలింగ్ చేయాల్సిన వాళ్ళనే తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, రన్స్ కొట్టడానికైనా వికెట్స్ తీయడానికైనా. ఫుల్ మ్యాచ్ జరగదు కాబట్టి. సో అవన్నీ కేసెస్ ఉంటాయి. సో ఈజీగా టీం క్రియేట్ చేయడం వేస్ట్ ఈ మ్యాచ్కి. బట్ స్టాట్స్ పరంగా మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఫైనల్ స్మాల్ లీగ్ టీమ్ వస్తుంది మీకు. 2 to 25 మెంబర్స్ని ఈజీగా విన్ అయ్యేటట్టు ప్రిడిక్షన్ అయితే నేను చేస్తా. అండ్ మినీ GL టీం కూడా ఒకటి ఇస్తా, మీ లక్ ఉంటే ఒక్కోసారి కొట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to subscribe.